హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మస్ ఫ్యామిలీ. ఈరోజు నేను మా కోడలికి డ్రెస్ స్టిచ్ చేస్తున్నా అండి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నేను వి షేప్ కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ కూడా వి కట్ చేశాను అండి. ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం డీప్ పెంచాను. చూడండి, ఇలా ఉంది. ఇది లైనింగ్ అండి. నెక్స్ట్ అండి, ఇది కింద పార్ట్ అండి. అంబ్రిల్లా కట్ లాంగ్ ఫ్రాక్ అండి. కింద 32 సైజ్ అండి. 32 మనం ఇట్లా మార్క్స్ పెట్టుకోవాలి. కట్ చేస్తున్నాను. ఈ మార్క్ పెట్టుకున్నాం కదా మనము, ఈ మార్క్ మీద నుండే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ క్లాత్ సరిపోలేదండి, జాయింట్ చేసుకోవాలి. ఇది మా అత్తమ్మ శారీ అండి. ఇది డ్రెస్కి బాగుంటుంది కదా అనేసి స్టిచ్ చేస్తున్నా. నా దగ్గర లైనింగ్ ఇది ఉందండి, కలర్ ఉంది. ఇది దీనికి ఏం కనబడట్లేదు, అందుకే ఇది వేస్తున్నా. శారీని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, కట్టు కొంగుకి, అది ఇట్లా ఫోల్డ్ ఇట్లా చేసుకొని ఇట్లా కరెక్ట్గా ఇట్లా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకు సరిపోతుందో లేదో చూసుకోవాలండి. ఇట్లా సరిపోవట్లేదండి, ఇట్లా వేసుకుందాం. సరిపోవట్లేదు కాబట్టి క్లాత్ పైన ఇలా లైనింగ్ పెట్టుకొని మనకు ఎంత సరిపోతుందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలండి. లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మిస్టేక్స్ జరగకుండా ఉంటాయండి. ఫోల్డ్ వేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ కింద పార్ట్ కట్ చేద్దాం. మనము 45 ఇంచెస్తోనే ఫోల్డింగ్ తీసుకోవాలండి. కింద పార్ట్ కట్ చేసుకోవడానికి ఇట్లా వచ్చుకొని ఇట్లా వేసుకోవాలండి. ఇది 26 తీసుకోవాలండి, 26 ఇంచెస్. మా కోడలు ఒక పిక్ పెట్టి అత్తయ్య ఇలా కుట్టండి అనేసి ఫోటో పెట్టిందండి. నేను మీకు అది స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. మనము కింద పార్ట్ కోసం ప్రిల్స్ పెట్టుకోవడానికి మనము చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి. ఇది 8 ఇంచెస్ పెట్టుకుందాము. ఇలా 8 ఇంచెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఎక్కువ ప్రిల్స్ వస్తాయండి. ఎక్కువ గేర్ ఎక్కువ వస్తుందండి కింద. ఇలా కట్ చేసుకోవాలండి 8 ఇంచెస్. ఇంకా తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేసుకుందాం. ఇది పళ్ళు అండి. ఇది హ్యాండ్స్ కోసము కట్ చేస్తున్నా. 15 తీసుకున్నామండి. మా కోడలు హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా పెట్టమందండి. ఇది ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్
మా కోడలు ఇలాంటి డ్రెస్ స్టిచ్ చేయమందండి. ఇందులో చిన్న చిన్న చేంజెస్ చేసి కుడుతున్నా. క్లాత్ పైన ఇలా వేసుకొని లైనింగ్ ఇలా వేసుకోవాలండి. క్లాత్ జరగకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలండి. క్లాత్ ఇది సింథటిక్ క్లాత్ కదండి, ఇది ఊరికే అటు ఇటు జరిగిపోతుంది. కాబట్టి మనం ఇలా పిన్స్ పెట్టుకుంటే ఈజీగా కుట్టచ్చు. మళ్ళీ ఇలా తిప్పుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా కట్స్ ఇవ్వాలి. కట్స్ ఇచ్చేసి పిన్స్ తీసుకోవాలండి. క్లాత్ని ఇలా తిప్పుకోనండి, ఉల్టాయించుకోవాలి. ఇలా ఉల్టా తీసేసి ఒకసారి ఇలా స్టిచ్ చేసుకుందామండి. ఇట్లా చేస్తే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. లైనింగ్కి తిప్పాలి. ఇలా తిప్పేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు బాగా వస్తుందండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు క్లాత్ని కొంచెం లాగి పడితే నీట్గా ముడతలు లేకుండా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని స్టిచెస్ వేసానండి. సైడ్స్ కూడా అన్ని టోటల్గా స్టిచెస్ వేసాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్స్ దగ్గర షోల్డర్ స్టిచ్ చేసుకోవాలండి. ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని కొంచెం లైట్గా ఇట్లా చివర్లకి కట్ చేసుకోవాలండి. కొంచెం మంచి షేప్ వస్తుంది. ఇది మిడిల్ పార్ట్ అండి. కింద లైనింగ్ క్లాత్తోని శారీ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలానే స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది కింద పార్ట్కి పైన పార్ట్కి జాయిన్ చేసుకోవాలండి. మనము మిడిల్కి రావాలంటే చిన్నగా మధ్యలో ఇట్లా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. దీనికి కూడా చిన్న టక్ ఇచ్చుకొని దీనికి కలుపుకొని ఇట్లా చూసుకొని ఇక్కడ నుండి ఇట్లా జాయిన్ చేసుకోవాలండి. ఇట్లా సర్దుకుంటూ క్లాత్ జారిపోతుందండి. ఇట్లా సర్దుకుంటూ
జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, ఊడిపోకుండా కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలండి. చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఫోటోలో చూపించినట్టు హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలో చూడండి. ఇట్లా సమానంగా ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకోవాలి. తర్వాత మా కోడలికి చాలా గుబురుగా చాలా కుచ్చులు ఎక్కువ వచ్చేలాగా పెట్టమంది. నేను అలా కట్ చేస్తున్నాను అండి. ఇట్లా ఫ్రిల్స్ ఇలా వేసుకోవాలి. ఇది మొల కానీ చిన్న స్క్రూ కానీ ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా స్టెప్ బై స్టెప్ వస్తాయండి ఫ్రిల్స్. కింద వైపు అయిందండి. ఇప్పుడు పైన వైపు ఫ్రిల్స్ పెట్టుకున్నాము. పైన వైపుకి ఇటు సైడ్ నుండి పెట్టుకుంటే దాని ఆపోజిట్ అవుతుందండి. ఇట్లా వెనకాల వైపుకి నుండి పెట్టుకుందాం. ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేసుకొని వెనకాల వైపు ఇలా పెడితే నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొట్టుకొని ఇలా మర్చుకోవాలి. చిన్న పట్టి కోసం ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అనుకుంటూ సర్దుకుంటూ ఇది ఇలా పెట్టేసి హ్యాండ్స్ మిడిల్లోకి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి. మిడిల్ నుండి స్టార్ట్ చేస్తేనే కరెక్ట్గా మిడిల్కి నీట్గా వస్తుంది. ఇది కింద అంబ్రెల్లా కట్టు చివర్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఒక 8 ఇంచెస్ క్లాత్తోని నేను ఇలా పెడుతున్నాను. 8 క్లాత్ ఇంత ఉంది. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చివర్లో మనము సైడ్ జాయింట్స్ చేసుకుందాము. డ్రెస్ కంప్లీట్ అయిందండి. చాలా బాగా వచ్చింది. లాస్ట్ చివర్లో ఇక్కడ పీకో చేయాలండి. పీకో చేయకపోయినా చాలా బాగుంది. నీట్గా ఫినిషింగ్ అంతా బాగా వచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్.